హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. మీ ముందుకి ఈరోజు ఒక మంచి వీడియో అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే నార్మల్ రొటీన్ వ్లాగే అనమాట. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను కదా. ఇవి ఎక్కడవి ఏంటి అంటే ఇవి మా హస్బెండ్ ఆఫీస్లో ఫంక్షన్ అయితే జరిగింది. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఈ ఫాదర్ అండ్ డాటర్ డ్యాన్స్ అయితే వేశారు. ఏం ప్రిపరేషను అలా ఏం లేదనమాట. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అయితే ఇంకా వేసేసారు. ప్రిపరేషన్ లేకుండా పిల్లలతో అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. ఇంకా నార్మల్గా జస్ట్ అలా అయితే ఇంకా సాంగ్కి తగ్గట్టుగా జస్ట్ ఊరికే స్టెప్స్ అయితే ఊరికే అలా వేశారు. పిల్లలు కోఆపరేట్ ఏం చేయలేదు. ఇంకా అలా నార్మల్గా అయితే వేసేసుకున్నాము. ఇంక ఇలా సింపుల్గా ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది అన్నట్టుగానే అయితే ఇంకా వెయ్యండి అని చెప్పి నేనే చెప్పాను. ఇంకా వేశారనమాట సింపుల్గా అలాగా. మాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు ఎలా చేసినా కానీ బాగుంటుంది కదా ముద్దుగా. ఇంకా అలా బాగుందనమాట. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఏంటంటే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. ఏం చేస్తున్నా? ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి ఈవినింగ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి చూపిస్తాను, 5 అవుతుంది. ఇంకా జస్ట్ ఊరికే అలా చల్లగా ఉంది క్లైమేట్. పడుకొని నిద్రపోలేదు, జస్ట్ ఊరికే అలా పడుకున్నాము. ఇంక ఇప్పుడైతే లేచి వచ్చి టీ పెట్టుకుందాం అని చెప్పి అయితే లేచి అయితే వచ్చేసాము. ఇంకేమో ఒకటి ఏం చెప్పు. స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? నాత్రిక వెళ్ళిపోయింది స్కూల్కి ఈరోజు, తెలుసా? నువ్వే వెళ్ళలేదు, లేగవలేదు. రేపు తొందరగా ఈరోజు పడుకోబెట్టేస్తే రేపు మార్నింగే లేస్తుంది. ఇంకా అయితే రేపు అయితే స్కూల్కి పంపించాలి. అసలు ఈ క్లైమేట్ ఇలా ఉంది కానీ ఎంత చల్లగా ఉందంటే వాళ్ళే మంచిగా తోముకున్నా. ఇంక ఇక్కడైతే టీ అయితే పెట్టేశాను. చూడండి పాలు ఎలా పొంగిపోయాయో. మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇది. ఇంకా ఇక్కడేమో రెడీగా గ్లాసులు కూడా పెట్టేశాను ఆల్రెడీ. ఇక్కడైతే ప్లేట్ తీసుకున్నాను, ఎందుకంటారు. ఇంకా టీతో పాటు బిస్కెట్ కూడా అయితే తిన్నామని ఇంకా పెట్టేశాను. ఉస్మానియా బిస్కెట్స్ అనమాట ఇవి. నేను తింటే కుట్టి గమ్ముకుంటుందా, ఇంకా అందుకని కుట్టికి కూడా కలిపి పెట్టేస్తున్నాను. ఇద్దరం తినేస్తాము చాయ్లో ముంచుకొని. ఇంకా టీ రెడీ అయిపోతే ఇక్కడేమో అల్లం అయితే దంచేసి పెట్టేసుకున్నాను. మంచిగా అల్లం వేసేసుకొని ఘాటుగా పెట్టుకోవాలి అని చెప్పి టీ. కోల్డ్కి కొంచెం అట్లే ఉంటుంది కదా, కోల్డ్ చేసినప్పుడు మనకి ఘాటుగా బాగా తాగాలి అనిపిస్తుంది కదా. ఇంకా అందుకని అయితే నేనైతే పెట్టుకున్నాను. ఇంకా అల్లం మంచిగా ఎక్కువే తీసుకున్నాను. ఇంకెక్కడైతే టీ కాగొస్తుంది. మంచి కలర్ వచ్చేలాగా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేనైతే ఇందులో 2.5 స్పూన్స్ టీ పొడి అయితే వేసాను. అయినా కానీ చూడండి ఎలా ఉందో. వడగట్టిన తర్వాత చూడండి, ఒక మనిషికి టీ పెట్టుకోవాలంటే ఎంత టీ పొడి వాడతారో చూపిస్తాను మీకు. నవ్వుకుంటారు మీరే.
అంత టీ పొడి వాడతాను. ఒక 3-4 మెంబర్స్ పెట్టుకునే అంత పొడి నేను ఒక్కదాన్నే యూజ్ చేసుకొని పెట్టుకుంటానమాట. నాకు వైట్గా ఉంటే అస్సలు తాగబుద్ది అవ్వదు. ఇంకా ఇదేమో కలర్ రావట్లేదు, ఇంకా అందుకని అయితే ఎక్కువే వేసేస్తున్నాను. ఏదో ఇంకా తీసుకున్నాం కదా, ఇంకా వేస్ట్ చేయలేక వాడుకోవడమే అనమాట. వేస్ట్ చేయలేం కదా, అదేమన్నా తక్కువ రేటా, కాస్ట్లీ అదంతా 200 ఎంత అనుకుంటా, 100 గ్రామ్స్ వచ్చి. ఇంకా తప్పదు కదా, ఇంకా అంత పెట్టి కొన్నామన్నప్పుడు యూస్ చేయాల్సిందే. ఎలా ఉన్నా కానీ ఏదో ఒక విధంగా అయిపోగొట్టేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. లేకుండా అక్కడే పడేసామంటే వేస్ట్ చేసినట్టు అయిపోతుంది కదా. ఇంకా అందుకనైతే ఏదో ఒకలాగా యూస్ చేసి అయిపోగొట్టేద్దాం అనుకుంటున్నాను నేను. ఇంక ఇక్కడైతే ఇంకా అల్లం వేసేద్దాము. ఇంకా టీ కాగిపోయాయి కదా, లాస్ట్లో వేస్తే బాగుంటుంది. ముందే వేసామంటే పాలు ఇరిగిపోయినట్టు వచ్చేస్తున్నాయి అనమాట. అందుకని నేనైతే లాస్ట్లోనే వేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే నా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు వెళ్ళి తాగేసేయడమే. ఇంక ఇక్కడైతే మంచిగా డిప్ చేసేసుకొని మంచిగా తినేసేద్దాం, బాగుంటుంది. తీసుకో. దా స్లోగా కాలిద్ది. బాగుందా? అదే మేమైతే టీ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీసినవి అయితే యాడ్ చేశాను. మొత్తం సాంగ్స్ యాడ్ చేయడానికి అయితే ఉండదు కదా, ఎందుకంటే సాంగ్ యాడ్ చేయాలని ఉంటుంది. కాకపోతే ఇంకా ఇందులో కాపీరైట్ అయితే వస్తుంది కదా, ఇంకా అందుకని అయితే నేను యాడ్ చేయలేదు. ఇంక ఈ సాంగ్ మాత్రం చాలా బాగా చేశారు, చాలా బాగుంది కూడా. ఇదైతే విత్ మినిమల్ ప్రాక్టీస్ బట్ ఓవర్ఫ్లోయింగ్ విత్ జాయ్. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా జస్ట్ అలా ఎవరు ప్రిపేర్ అయితే ఎవరు అవ్వలేదు. ఇంకా నార్మల్గా ఇంకా వేయమన్నారు కదా అని చెప్పి ఒక మెమరీ లాగా ఉంటుంది, చిన్నప్పుడు ఇలా చేశారు అని. ఇంకా మెమరీ కోసం ఇంకా అయితే ఇంకా ఫోర్స్ చేసి మేమందరం అయితే ఎక్కించి ఇంకా వాళ్ళ చేత వేయించామన్నమాట. ఇంకా ఏదో ఇంకా అలా అలా అయితే ఒకరిని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ వేస్తుంటారు కదా, ఇంకా దాన్ని చూసి ఒకరినొకరు ఫాలో అయిపోతూ వేసేసారన్నమాట. చాలా ఎట్లా వేసినా క్యూట్గా బాగుంది. మాకైతే డీసెంట్గా నచ్చింది అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.
చాలా బాగుంది. హిందీ సాంగ్ అనమాట ఇది. హిందీ సాంగ్కి అయితే వేశారు. ఇంకా ప్రిపేర్ అయ్యి వేసుంటే ఇంకా బాగుండేది. ఇంకా ప్రిపేర్ కాకుండానే పర్లేదు బాగా వేశారు. ప్రిపేర్ కాకుండా కూడా ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టెప్ ఏదన్నా గుర్తొచ్చింది వేస్తుంటే ఇంకా అందరూ అదే ఫాలో అవుతూ ఉన్నారనమాట. ఇంకా ప్రోగ్రామ్ అయితే అలా నడుస్తూ ఉండింది. ఇంక ఇక్కడైతే 6కి ఏమో స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. 6 నుంచి మేము ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా ఇవి ప్రోగ్రాము, డ్యాన్సులు ఇవన్నీ ఫుడ్ తిని వచ్చేసరికి ఇంకా ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా కొన్ని యాడ్ చేశాను. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న మధ్య మధ్యలో అయితే వ్లాగ్లో యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇది ఇంకా డ్యాన్స్ వేశారు కదా, ఇంకా ప్రైజ్ అయితే వచ్చేసింది వీళ్ళకి. మంచిగా వచ్చేసి ఒక ఫోటో స్టిల్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. మేము ఊరికే అలా కొన్ని పిక్స్ అయితే దిగాం కదా, అవి కూడా అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంక ఇక్కడైతే స్టేజ్ మీదకి వెళ్ళేసి ప్రైజ్ అయితే తెచ్చేసుకున్నారు ఇద్దరు. ఇంకా ఒక చిన్న క్లిప్ వీడియో తీసుకుంటాను అన్నట్టుగా, ఒకసారి రండి వీడియో తీసుకుని ఫొటోస్ కూడా తీస్తాను అని చెప్పాను. ఇంకా అలా వచ్చేసారు. ఇంకా చూపిస్తుంది చూడండి నాకు ప్రైజ్ వచ్చింది అన్నట్టుగా. ఇంకా వీళ్ళకైతే ఫొటోస్ తీసేసాను. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా క్లిప్స్ అయితే ఉన్నాయి. వ్లాగ్లో ఒక్కొక్క క్లిప్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. అన్నీ ఒకే దాంట్లో యాడ్ చేస్తున్నా మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని అయితే ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.